శ్రీమాత్రే నమః. శ్రావణ శుక్రవారం ఫస్ట్ వీక్ అండి. అమ్మ దయతో ఆనందంగా పూజ చేసుకున్నాను. ఇకపోతే ఈ వీడియోలో నా అనుభవంతో కూడిన ఒక చిన్న విషయం చెబుతానండి. అమ్మ తత్వం ఏమిటో మీకు ఒక్క విషయం చెబుతాను. అసలు లక్ష్మి అంటే ఏమనుకుంటాం మనము? ధనధాన్యాలను ప్రసాదిస్తుంది అమ్మ, అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది అని మనం అదే కదా అనుకుంటాం. కానీ అంతకు మించింది ఏదో అమ్మ అనుగ్రహిస్తుంది. సాక్షాత్తు ఆ లలితా పరమేశ్వరినే ఈ తల్లి. అమ్మ నామాలలో, అష్టోత్తర నామాల్లో చివరి 3 నామాలు ఏంటో తెలుసా? నవదుర్గాయే నమః, మహాకాళ్యే నమః, బ్రహ్మ విష్ణు స్వాత్మికాయే నమః. అంటే ఏంటి? నవదుర్గలను నేనే, మహాకాళ్యే నమః కాలస్వరూపాన్ని నేనే, బ్రహ్మ విష్ణు స్వాత్మికాయే నమః త్రిమూర్తుల యొక్క ఆత్మస్వరూపం. అంటే అమ్మ చెప్పకనే చెప్పింది సాక్షాత్ లలితా పరమేశ్వరియే నేను అనేసి. అంటే నేను లక్ష్మిని, శక్తిని, అలాగే దుర్గని, సరస్వతిని, అన్ని రూపాలు నేనే. అంతేకాకుండా కనకధార స్తోత్రంలో ఆదిశంకరాచార్యుల వారు అమ్మ ఈమెకి సంపదనివ్వు, ధనాన్నివ్వు అని అడిగితే కానీ అమ్మ ఇవ్వదు. ఎందుకు? ఆమె పూర్వజన్మలో ఎవ్వరికి దానం ఇవ్వలేదు అని. మనం ఏదైనా సరే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే. రోగమైన, దారిద్ర్యమైన, అసలు ఏదైనా సరే ఒక మనిషి ఇంకొక మనిషితో మాట్లాడడం కానీ, కలవడం కానీ, ఆ బంధుత్వం కానీ ఏదైనా సరే అది పూర్వజన్మల వాసన వల్ల కానీ వాటిని బట్టే మన జీవితం అనేది సాగుతూ ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాం? లక్ష్మి కావాలి, సంపద కావాలి, ధనం కావాలని అమ్మను ఆరాధిస్తూ ఉంటాం. నిజమే, చెయ్యాలి. ఎందుకు? ఈ సంసారంలో ఉన్నాం, మనం బతకాలి కదా, మన కుటుంబాలు బాగుండాలి కాబట్టి ఖచ్చితంగా ఆరాధించాలి. కానీ ఏదో డబ్బు కోసమే, మన కోరికల కోసమే ఆరాధించకూడదు. అమ్మ నీ అనుగ్రహాన్ని ప్రసాదించు, మాలో ఉన్న ఈతి బాధలు తొలగించు, అసలు మా ఈ కర్మలను తొలగించు, వాటిని తొలగించి నీ ముక్తిని ప్రసాదించు అని అడగాలి. శ్రీమాత్రే నమః.